ఏమై ఉంటుంది? వాళ్ళ వదిన ఏమని ఉంటుంది? మా ప్రేమకు ఓకే చెప్పుంటుందా, నో చెప్పుంటుందా? సిద్ధు, దేని గురించో కంగారు పడుతున్నట్టున్నావు? నథింగ్ మామ్. సరేరా, నేనేం అడిగినా నువ్వు చెప్పడం మానేశావని నాకు అర్థమవుతోంది. నిన్న కూడా నేనేదో నిన్ను అనుకోకుండా కలిస్తే నేనేదో నిన్ను ఫాలో అయినట్టు ఫీల్ అయ్యావు. నిజంగా నేనే నిన్ను ఫాలో అవ్వలేదురా. క్యాజువల్గా వెళ్ళిన పని చూసుకుని వస్తున్నాను అంతే. ఇంతకీ నీ ఎక్సైట్మెంట్కి కారణం ఏంట్రా? నథింగ్ మామ్, క్యాజువల్గా తిరుగుతున్నాను అంతే. రే, వాళ్ళకి నచ్చాలి వీళ్ళకి నచ్చాలి అని అన్నావు. ఏదో ఎగ్జామ్ పాస్ అవ్వాలి అన్నావు. రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న 10th క్లాస్ స్టూడెంట్ లాగా అటు ఇటు తిరుగుతున్నావు. ఇంతకీ ఏమైందిరా నీకు? మమ్మీ, విషయం ఏమీ తెలియని నీకే ఇంత క్యూరియాసిటీగా ఉంటే నాకెలా ఉంటుంది చెప్పు? వాళ్ళు ఏమన్నారో తెలీదు, ఏమంటారో కూడా తెలీదు. ఇప్పుడు ఏంటి అని అడిగితే నేనేం చెప్పగలను? సరే సరే, నీ ఎక్సైట్మెంట్ ఏంటో నువ్వే చూసుకో. నిన్ను చూసి నేను ఎక్సైట్ అవ్వాలనుకోవడం లేదు. నా పని నేను చూసుకుంటాను. ఓకే మామ్, థ్యాంక్ యూ. హలో శౌర్య, నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. మీ వదిన ఏమనింది? మనిద్దరి లవ్ యాక్సెప్ట్ చేసిందా? నేను నా పద్ధతులన్నీ నచ్చాయంటనా? హలో, నన్ను కూడా కొంచెం మాట్లాడిస్తావా? నువ్వేమీ మాట్లాడాల్సిన అవసరం లేదు. మీ వదిన ఏముందో చెప్పు. ఇందాక నుండి టెన్షన్తో చచ్చిపోతున్నాను. ఏమీ అనలేదు. అదేంటి? నిన్ననే కలిశాంక నువ్వు నన్ను పరిచయం చేయకముందే తనకు నా మీద మంచి ఇంప్రెషన్ వచ్చుంటుంది. అయినా కానీ ఏమీ చెప్పకపోవడం ఏంటి? నాకు నచ్చలేదు అంది. అలా ఎందుకంది? ఒకవేళ ముందుగా నేను అక్కడికొచ్చి అలా యాక్ట్ చేశాను అనుకుందా ఏంటి? అలాంటిదేమీ లేదు. నేనేదో క్యాజువల్గా ఆ పెద్దానికి హెల్ప్ చేశాను. నచ్చటానికి మా వదిన నీతో ఏం మాట్లాడిందని జనరల్గా పరిచయం చేసుకునేటప్పటికి ఫోన్ వచ్చింది, వెళ్ళిపోయాం. అసలు అబ్బాయితో మాట్లాడకుండా నచ్చాడు అని ఎలా చెప్పమంటావ్ అని అంటుంది మా వదిన. ఓ, అలా అందా? మరిప్పుడేం చెయ్యాలి? చేసేదేం లేదు, మళ్ళీ ఒకసారి ఇంటర్వ్యూకి రమ్మంది. ఓ గాడ్, అందరినీ నేను ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే మీ వదిన నన్ను ఇంటర్వ్యూ చేస్తుందన్నమాట. అది కూడా సెకండ్ టైం. అవును మరి, నాలాంటి అతిలోక సుందరి కావాలి అన్నప్పుడు జగదేక వీరుల్లా నువ్వు ట్రై చేయాలి కదా. ఓకే మేడం, ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఏదో నా మీద చిన్న ఒపీనియన్ ఏర్పడింది కాబట్టి ఈసారి చూడు, నాతో మాట్లాడగానే పెళ్ళంటూ చేసుకుంటే నువ్వు ఈ అబ్బాయినే చేసుకోవాలని, లేకపోతే నువ్వు పెళ్ళే చేసుకోకూడదు అనాలి. ఆన్ ద స్పాట్ మనిద్దరు పెళ్లి చేస్తానని డిసైడ్ అయిపోవాలి. అలా నేను పర్ఫార్మెన్స్ చేస్తాను చూడు. సరే, నువ్వేం పెర్ఫార్మెన్స్ చేయాల్సిన అవసరం లేదు. క్యాజువల్ గా మాట్లాడితే చాలు. ఎప్పుడు కలవాలి, ఎక్కడ కలవాలి అనేది నేను మళ్ళీ చెప్తాను. అసలే ఫుల్ డిసప్పాయింట్ అయి ఉన్నాను. ఎందుకు? ఎందుకేంటి, ఇవాళ నువ్వు మా వదిలికి నచ్చితే మా ఇంట్లో వాళ్ళందరితో మాట్లాడుతుంది, తొందరగా మన పెళ్లి ఒప్పిస్తుంది అనుకున్నాను. మధ్యలో ఫోన్ వచ్చింది. అంత దూరం మేము వచ్చి నిన్ను కలిసి కూడా వేస్ట్ అయిపోయింది. డోంట్ వరీ శౌర్య, లవ్లో ఇవన్నీ చిన్న చిన్న టెస్ట్లే. ఈ టెస్ట్లన్నీ పాస్ అవ్వాలి, లేదంటే లవ్ ఎలా సక్సెస్ అవుతుంది? నీకు సరదాగా ఉంది, నాకిక్కడ నరాలు తెగిపోతున్నాయి. ఇంట్లో ఇంకొక సంబంధం చూశారు, ఎక్కడ సంబంధం ఖాయమైపోతుందా అని భయమేస్తుంది. నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు. మనది నిజమైన ప్రేమని నేను అనుకుంటున్నాను. అనుకోవడం ఏంటి, మనది నిజమైన ప్రేమే.